మన ఇండియన్ పాస్పోర్ట్ లో కంప్లీట్ గా మారబోతున్నాయి. అవునా? ఇక నుండి వచ్చే ప్రతి పాస్పోర్ట్ నార్మల్ పాస్పోర్ట్ కాదు, ఈ పాస్పోర్ట్. నిజమా? వీటి కవర్ మీద ఈ సింబల్ ఉంటుంది. ఈ సింబల్ కి అర్థం ఏంటంటే ఇది నార్మల్ పాస్పోర్ట్ కాదు, ఈ పాస్పోర్ట్ అని అర్థం. దీంట్లో ఇన్ బిల్ట్ యాంటీనా అండ్ ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ ఉంటుందన్నమాట. ఇది కంటికి కనపడదు, ఎందుకంటే ఇది ఎంబెడెడ్ చిప్. అర్థమైందండి? దీని వల్ల ఇమిగ్రేషన్ టైమ్ లో చాలా టైం మనకైతే సేవ్ అవుతుంది. జస్ట్ వాళ్ళు చిప్ ని స్కాన్ చేస్తారంతే, మన సమాచారం అంతా వాళ్ళకి తెలుస్తుంది. దీని వల్ల ఫేక్ పాస్పోర్ట్లన్నీ తగ్గిపోతాయి అండ్ మన సమాచారం ఆ చిప్ లో సేఫ్ గా ఉంటుంది. ప్రెసెంట్ అయితే కొన్ని సిటీస్ లో ఎవరైతే మొదటిసారి పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ పాస్పోర్టే వస్తుంది. అండ్ కొన్ని రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ పాస్పోర్టే వస్తుంది, నార్మల్ పాస్పోర్ట్ రాదు. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, నా దగ్గర ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది, నేను ఖచ్చితంగా ఈ పాస్పోర్ట్ కి అప్లై చేయాలా? అవసరం లేదండి. ఎప్పుడైతే పాత పాస్పోర్ట్ ని రెన్యువల్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పాస్పోర్టే మీకైతే వస్తుంది. అర్థమైందండి? ఈ సమాచారాన్ని ఎవరి దగ్గర అయితే పాస్పోర్ట్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.